మిగతా అందరినీ చూస్తుంటే మల్కాజ్గిరి వాళ్ళు చాలా మంచి వాళ్ళగా కనిపిస్తున్నారు. అప్పటి నుంచి ఎంత మంచి వాళ్ళంటే మన యాంకర్గా వచ్చిన అక్క ఏమో ప్రతిసారి కరతలాలతో ఏమంటాము, మనం చాలా హ్యాపీగా ఆనందంతో ఉండిపోతాం. చిన్నారులు చాలా చక్కగా రకరకాల ప్రదర్శనలు చేస్తారు. మళ్ళీ మనం చాలా ఆనందంగా ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంటే మల్కాజ్గిరి ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇంత మంచి వాళ్ళు అయిపోతే దేశానికి చాలా కష్టమేమో అనిపిస్తుంది. మీరందరూ మంచి వాళ్ళేనా? మంచి వాళ్ళు అయితే అందరూ ఒకసారి జై బోలో భారత్ మాతాకి. ఈసారి జై చెప్పేటప్పుడు అందరూ ఒక చేయి లేపకూడదు, రెండు చేతులు పైకి లేపి చెప్పాలి. జై బోలో భారత్ మాతాకి. అందరికీ రెండు చేతులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరెవరు చేయి లేపలేదో వాళ్ళు కూడా లేపి చెప్పాలి. జై బోలో భారత్ మాతాకి. చాలా సంతోషంగా ఉంది. ఈ భారత్ మాతకి జై చెప్తుంటే అందరికి ఆనందం అనిపిస్తుందా? ఇందులో ఎవరికైనా ఆనందం తక్కువగా అనిపించిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు అనిపిస్తుంది ఆ విధంగా? ఈ భారతదేశము దీనికంటే ముందు ఒక నృత్య రూపకం వేశారు వాళ్ళు. ఎంత అద్భుతంగా వేశారంటే నేను ఇప్పుడు మాట్లాడే అవసరం లేదన్నట్టు. వాళ్ళందరికీ ఒకసారి జై బోలో భారత్ మాతాకి. ఈ భారతదేశం గొప్పది అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? చేయలేపని చూద్దాం. అబ్బో చాలామంది ఒప్పుకుంటున్నారు. ఆ చివరిలో ఒకరిద్దరు ఇంకా ఒప్పుకోవట్లేదు. పోనీ వాళ్ళకి తెలియజేద్దాం ఒకసారి. ఈ భారతదేశం ఎంత గొప్పదంటే ప్రపంచంలో దాదాపు ఇప్పుడు లెక్కల ప్రకారం వేసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భారతదేశం ఉన్నది. ఈ మాట అందరూ ఒప్పుకుంటారా? ఎవరెవరు ఒప్పుకోరు? ఒకసారి చేయలేపని చూద్దాం. అమ్మో కథ పని చేయలేపారు, అయితే ప్రమాదమే ఉంది. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ గ్రామంలో ముఖ్యంగా నేరేడుమెట్ట బస్తీలో ఉన్నటువంటి పెద్దలకి, మాతృమూర్తులకి, ఇంతవరకు చాలా చక్కగా ప్రదర్శన చేసినటువంటి కళాకారులందరికీ, ఈ వేదిక చక్కగా నిర్వహణ చేస్తున్న వారికి, ఇక్కడ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి హిందూ సమ్మేళన శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మనం సంఘ శతాబ్ది సందర్భంగా, అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇది 101వ సంవత్సరం. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా అసలు ఒక సంస్థ 100 సంవత్సరాల పాటు జరిగింది అంటే మనం ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ఏం చెప్తాం? వాళ్ళకి పెద్దవాళ్ళ కాలు మొక్కితే వాళ్ళు ఏం చేస్తారు? శతమానం భవతి అంటారు. అయితే నాయన నువ్వు 100 సంవత్సరాలు మంచిగా ఉండు అని చెప్పి అంటాం. పంతుల దగ్గరికి పోతే ఆయన అదే మాట చెప్తాడు. అంటే మనం 100 సంవత్సరాలు చేయడం అనేది భారతదేశంలో ఈరోజు కొత్తగా రాలేదు. ఎప్పుడు వచ్చింది? రాముడు ఎప్పుడైతే విశ్వామిత్రుడికి మొక్కాడు, లేకపోతే భరతుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళ గురువుకు మొక్కాడు, శ్రీకృష్ణుడు వాళ్ళ గురువుకు మొక్కాడు, అందరూ కూడా శతమానం భవతి అన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం ఉన్నది. సపోజ్ ఇప్పుడు మనందరికీ 24 గంటలు కనుక ఒకరోజు అయితే, బ్రహ్మకి ఒకరోజు కావాలంటే దాదాపు 12,000 సంవత్సరాలు అవుతుంది. అంటే టైం స్పేస్ అనేది చాలా గొప్పగా ఉంటుంది అన్నట్టు. కొంతమంది కొన్ని విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు, కొంతమంది త్వరగా అర్థం కాదు. మనుషులకైతే ఈరోజు మనకి 24 గంటలు అయితే సూర్యుడు ఈరోజు అస్తమించేసి రేపు మళ్ళీ అస్తమం చేసేదాకా, లేదా ఉదయం నుంచి మళ్ళీ ఉదయం దాకా వస్తే 24 గంటలు అవుతుంది. ఈ విధంగా భారతదేశంలో ఒక టైం గురించి కావచ్చు, లేదా భారతదేశం యొక్క గొప్పతనం గురించి కావచ్చు. అంటే వీళ్ళు వేదాలు పుట్టాయి, అందుకే దీన్ని వేదభూమి అన్నాం. మొదటి వక్త చెప్పేటేమన్నారు? ఇది ధర్మభూమి అన్నాం. ఎందుకంటే కనుక అది ఎవరికీ తెలియదు. అందుకే రాముడు చూసినప్పుడు ఏమంటాం మనందరం? రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అంటే ఆ మనిషిని చూస్తేనే, ఆయన విగ్రహాన్ని చూడగానే మనకేమనిస్తుంది? ఈయన ధర్మస్వరూపుడు అంటాం. ఇంకొక ఆయనకి డౌట్ వచ్చింది, ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ధారణా ధర్మ ఇత్యాహు. ఎవరైతే ఏదైతే ధరిస్తుందో, ఏదైతే కనుక విలువలు కలిగి ఉంటుందో అదే ధర్మం అని చెప్పారు ఇంకొక ఆయన. ఇంకొక ఆయన ఏం చెప్పారు?
ధర్మానికి ఒక నిర్వచనం ఇంకో విధంగా చెప్తామా అనిపిస్తే, ఒక 10 రకాల కనుక గుణాలు ఉంటే ఆ వ్యక్తిని లేదా ఆ వ్యవస్థని మనం ఏమంటాం అనగా ధర్మ వ్యవస్థ అంటాం. ధృతిక్షమో దమోస్తేయ శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. అంటే ఈ 10 లక్షణాలు కనుక ఎవరైతే కనుక వాళ్ళ జీవితంలో ఆవిష్కరణ చేసుకుంటారో, ఈ 10 లక్షణాలు ఎవరైతే కనుక వాళ్ళ జీవితంలో ప్రతినిత్యం పాటిస్తారో వాళ్ళందరూ కూడా ధర్మాత్మలు అన్నాం. అంటే ఈ ప్రపంచంలో ఈ విధంగా ధర్మాన్ని గురించి నిర్వచన చేయడానికి ఇంకొక సమాజంలో, ఇంకొక సంస్కృతిలో, ఇంకొక దేశంలో అవకాశమే లేకపోయింది. ఎందుకంటే వాళ్ళు ప్రకృతిని చూసే దృష్టి వేరు, మనిషిని చూసే దృష్టి వేరు, సమాజాన్ని చూసే దృష్టి వేరు. కాబట్టి అటువంటి అవకాశం లేదు. కాబట్టి మనందరం ఏం చేయాలి? ఇంతటి గొప్ప భారతదేశం యొక్క సంస్కృతికి మనందరం ఎవరము? వారసులు అవునా కాదా? వారసులైన వాళ్ళందరూ ఒకసారి చేయలేపని చూద్దాం. అమ్మో అయితే కొంతమంది వినలే ఇంతవరకు, చేతులు దించేసేయండి. వినకపోతే కష్టమైపోతుంది పాపం. అందుకే అప్పుడప్పుడు చేతులు లేపాలి, చప్పట్లు కొట్టాలి, వింటూ ఉండాలి అప్పుడప్పుడు. జై బోలో భారత్ మాతాకి. విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే భారతదేశం గురించి వర్ణన చేశారు. ఈరోజు ఇప్పుడు ఎవరైనా సరే సడన్గా ఇప్పటికిప్పుడు ఈ మల్కాజ్గిరి ఈ వేదిక నుంచి అటు సికింద్రాబాద్కో లేకపోతే కనుక హైటెక్ సిటీ వైపు వెళ్ళాలంటే ఏం చేస్తాం? మనం వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తాం, GPS మ్యాప్ పెట్టుకుంటాం, అది ఎట్లా చెప్తే అట్లా పోతుంటాం. అవునా? పాపం ఈరోజు మనకు దిశా దర్శనం చూపించేది ఎవరంటే కనుక గూగుల్ తల్లి బాగా చక్కగా చూపిస్తుంది. అందరం గూగుల్ బాగా నమ్ముతాం. కాకపోతే ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు చెప్పారంటే విష్ణు పురాణంలో చెప్పారు. నాకైతే గ్యారంటీ తెలియదు విష్ణు పురాణం ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినట్టు మాత్రం నాకు అర్థమైపోయింది. అందులో భారతదేశం గురించి ఏం రాశారంటే, ఉత్తరం యత్ సముద్రశ్చ హిమాద్రైశ్చైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీయత్ర సంతతి. ఇదే భారత మాతకి జై అంటే కనుక అమెరికాలో వాళ్ళు ఎవరు చేయలేపారు, ఈ భారతదేశంలో వాళ్ళు మాత్రమే లేపుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయింది? ఉత్తరం యత్ సముద్రశ్చ, సముద్రానికి ఉత్తరం వైపు ఉన్నటువంటిది, హిమాద్రైశ్చైవ దక్షిణం, హిమాలయ పర్వతాలకి దక్షిణంగా ఏదైతే భూభాగం ఉందో వర్షం తత్ భారతం నామ భారతీయత్ర సంతతి. ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని, ఆ దేశాన్ని మొత్తాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని మొత్తాన్ని ఏమంటామంటే భారతదేశం అంటాము. భారతీయత్ర సంతతి, అక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులే. అంటే ఒక GPS ఒక చాలా క్లియర్ కట్గా గూగుల్ మ్యాప్స్లో లాగా బౌండరీస్ అన్నింటినీ కూడా నిర్దేశం చేసి ఎప్పుడు చెప్పారు? మనకి విష్ణు పురాణంలో చెప్పారు. మనం దాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకే భారత మాతకి జై అనగానే అందరూ కూడా భారత మాతకి జై అంటారు. ఎందుకంటే మనం భారత మాత మన తల్లి కదా. ఈ భారత మాతకి ఏదైనా కష్టం వస్తే, తల్లికి కష్టం వస్తే ఎవరు చేయాలి? మన ఇంట్లో మన తల్లికి కనుక ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ లేదా అవసరం వచ్చింది, సంతోషం వచ్చింది, ఎవరు ఆ తల్లికి కష్టం తీర్చాలి? మనమే తీరుస్తామా? వేరే వాళ్ళు తీరుస్తారా? మనమే తీరుస్తాం. అట్లాంటిది ఒక తల్లికి 2, 3, 4 సంతానం ఉన్నటువంటి ఒక తల్లికి సమస్య వస్తే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఆ తల్లికి మనం అందరం కూడా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే ఇన్ని వేల లక్షల సంవత్సరాల వారసత్వం కలిగి, సంస్కృతి కలిగి, ఇంత పెద్ద దేశంగా మనం తల్లిగా భావిస్తున్న ఈ తల్లి కనుక సమస్య వస్తే ఏం చేయాలి? ఈ భారతదేశంలో ఉన్న భారతీయులందరూ లేదా మేము భారతీయులు అనుకుంటున్న వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఈ తల్లికి వెంటనే సేవ చేయడానికి, రక్షణ చేయడానికి అందరూ కూడా అవసరం ఉన్నది. దురదృష్టవశాత్తు ఇంత సంస్కృతి ఉన్నటువంటి భారతదేశంలో ఎంతైతే పాజిటివిటీ వచ్చిందో, ఎంతైతే మంచి వచ్చిందో, అప్పుడప్పుడు కాలక్రమంలో కొన్ని చెడు కూడా జరుగుతూ వచ్చాయి. ఎంత చెడు వచ్చిందంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టినట్టు ఒక మతం వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక దేశమే కాదు. వాళ్ళకి అంతకుముందు మనం వరాహుడు కనుక చూస్తే వరాహుడి దగ్గర ఏముంటుంది? ఆయన ఈ భూగోళాన్ని మొత్తాన్ని కూడా ఆయన కూరలతో పైకి లేపుతున్నట్టు కనిపిస్తుంటుంది. అంటే మనకేముంది? మన శాస్త్రాలలో, గ్రంథాలలో ఈ భూమి గోళాకారంలో ఉన్నదని తెలుసు. కాకపోతే వాళ్ళందరికీ ఏమని తెలుసు అంటే ఈ భూమి బల్లపరుపుగా ఉంది, ఫ్లాట్గా ఉంది. ఎందుకంటే మనం ఎంత దూరం నడిచినా అయితే ఫ్లాట్గానే కనిపిస్తుంది, చాలా చక్కగా ఫ్లాట్గానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమర్థమైందంటే ఇది ఫ్లాట్గా ఉంది. కాకపోతే అందులో ఒక మేధావి ఏం చేశాడు? లేదు లేదు ఇది భూమి గోళాకారంలో అని చెప్తే వాళ్ళు అతను శిక్షణ చేశారు.
ఎంత శిక్ష చేశారంటే మరణశిక్ష, అంతే, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఈ భారతదేశంలో 2000 సంవత్సరాల తర్వాత ఏదైతే జరిగిందో అది మాత్రమే మనం వాస్తవం గమనిస్తూ ఉన్నాం. మిగతావన్నీ కూడా అసత్యాలని చెప్పి వాళ్ళు చెప్పారు, మనందరం చాలా చక్కగా నమ్ముతున్నాము. ఇది మన తల్లికి చేస్తున్నటువంటి న్యాయమా అన్యాయమా మనందరం కూడా గమనించాలి. రెండో విషయం, మనందరం కూడా హిందువులే కదా, ఉన్న వాళ్ళందరూ హిందువులేనా? ఒకసారి చేయలేపుతాం. హిందువులైన వాళ్ళందరూ పూర్తి హిందువులు అయితే బాగా పైకి లేపుతాం, సగం హిందువులు అయితే సగం లేపుతాం, అసలు హిందువులు కావాలి మొత్తానికి కిందకి పెడతాం. సో హిందువులు అయితే 2 చేతులు పైకి లేపండి. చెప్పండి, మీరందరూ హిందువులు ఎవరు చెప్పారు మీకు? నేను చెప్తున్నానా? నేను చెప్పలేదు. ఒక ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే కనుక, హిమాలయం సమారాభ్య యావదిందు సరోవర్ అంటే హిమాలయాల నుంచి ఈ హిందూ సాగరం వరకు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఇదైతే దేశం ఏదైతే ఉందో ఈ దేశం హిందూ దేశము. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా హిందువులే. అంటే ఈ గడ్డ పైన ప్రాణం పోస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా హిందువే అని చెప్పి నేను ఈ ఆగమ శాస్త్రం ప్రకారం చెప్తుంది. మరి హిందువుని ఏ విధంగా గుర్తుపట్టాలి? ప్రపంచంలో లేనటువంటి కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావన చేస్తాను. అప్పుడు హిందువులను ఏ విధంగా ఉన్నా మనం గుర్తుపట్టచ్చు. హిందువులు అంటే ఒక రాయిని పూజిస్తారు, హిందువులు అంటే ఒక రప్పను పూజిస్తారు, ఒక చెట్టును పూజిస్తారు, ఒక గాలిని పూజిస్తారు, ఆకాశాన్ని అంటే కనుక శూన్యాన్ని పూజిస్తారు, ఎదుటగా వచ్చినటువంటి ఒక మనుషులకు పూజిస్తారు. అందుకే మనం ఏదైనా మనుషులు కనబడితే ఏం చేస్తాం? వాళ్ళకి నమస్కారం చేస్తాం. ఇంకా కనుక గౌరవం పెరిగితే ఏం చేస్తాం? సాష్టాంగ ప్రణామం చేస్తాం. అంటే హిందువు అనే వ్యక్తి కణంలో కూడా ఒక ఆత్మస్వరూపాన్ని, ఒక శివస్వరూపాన్ని, ఒక శక్తిని, ఒక ప్రాణాన్ని, ఒక దైవాన్ని చూసేటువంటి వాళ్ళు మాత్రమే హిందువులు. ఒకవేళ కనుక ఆ విధంగా కనుక చూడలేకపోతే మనకున్నటువంటి ఒకనొక అజ్ఞానం అనుకోవచ్చు, లేదా విషయ మనకు సమాచారం మన దగ్గర లేకపోవచ్చు అనేసి మనమంతా కూడా అనుకోవాలి. ఈ విధంగా ఎవరైనా కనుక డీవియేట్ అయితే దాన్ని మనం హిందుత్వం అని చెప్పలేము. హిందువులు అంటే ఎవరు? సర్వ ప్రాణిని కూడా దైవస్వరూపంగా పూజించే వాళ్ళందరూ కూడా హిందువులే. ఒకవేళ ప్రాణిలో జీవం లేనటువంటి వాళ్ళు ఎవరు? ప్రాణిలో కనుక జీవాన్ని చూడకపోతే వాళ్ళు హిందువులు కాదా అంటే ఆస్తికులు, నాస్తికులు అందరూ కూడా హిందువులే. అందుకే రామదాసు చాలా శ్రీరామ భక్తుడు. ఆయన ఏం చేశారు? చరిత్రలో తీసుకొచ్చి పెట్టారు, నువ్వు చాలా అన్యాయం చేశావు, నువ్వు ఆ రాముడికి చేయించినటువంటి నగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు వేరే రకంగా వచ్చినటువంటి పన్నుల ద్వారా చేయించావని ఆ కథంతా మీకు అందరికీ తెలుసు. అంటే రామదాసు ఆస్తికుడు, ఆ గోల్కొండ నవాబు నాస్తికుడు. పాపం ఆయనకు భగవంతుడు తెలియదు. అంటే ఈ దేశంలో నాస్తికుడికి భగవంతుడు కనిపించాడు, ఆస్తికుడికి కనిపించాడు. అందుకే ఇది భారతదేశం అయిపోయింది. ఇంకొక గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా భగవంతుడు పుట్టాడా? ఏ దేశంలో కూడా భగవంతుడు పూర్తి స్వరూపంలో జన్మ తీసుకోలేదు. కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ భగవంతుడు పుట్టాడు, మనిషి రూపంలో పుట్టాడు, మనిషి కడుపులో పుట్టాడు, మనిషిగా జీవించాడు. కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనం ఇంత పెద్దది. ఇంత గొప్ప భారతదేశంలో అప్పుడప్పుడు చిన్న చిన్న అపశృతులు జరిగాయని చెప్పారు. ఒక 1200 సంవత్సరాల క్రితం భారతదేశం పైకి దాడి జరిగింది. అప్పుడు అందరూ కూడా మనలాగే మల్కాజ్గిరిలాగే అందరూ చాలా ఉత్తమంలో ఏం చేశారు? వాళ్ళు స్వాగతం చేశారు, చప్పట్లు కొట్టలేదు. అప్పుడు కూడా వాళ్ళు చప్పట్లు కొట్టకపోతే ఏమైపోయింది? అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి భారతదేశం పైకి వాళ్ళు చక్కగా దాడి చేశారు. ఇంకొకరు ఏమనుకున్నారు? ఈ భారతదేశం చాలా గొప్పది, ఇక్కడ చాలా మణులు మాణిక్యాలు ఉన్నాయి అని చెప్పింది. దాదాపుగా 1400వ సంవత్సరంలో భారతదేశంపైకి వాస్కో డి గామా అనేటువంటి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన వ్యాపారం కోసం వచ్చాడు. వ్యాపారం ఎక్కడికి చేయడానికి వెళ్తాం మనం? ఎక్కడైతే లాభం ఉంటుందో, ఎక్కడైతే వస్తువులు ఉంటాయో, ఎక్కడైతే కనుక వ్యాపారానికి అవకాశం ఉంటుందో అక్కడికే వెళ్తాం కదా. పాకిస్తాన్కి ఎవరన్నా వ్యాపారానికి వెళ్తారా? మీరు వెళ్ళలేరు. ఎందుకంటే కనుక మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని వాళ్ళు దోచేసుకుంటారు, అవకాశం లేదు అక్కడ. కాబట్టి వ్యాపారానికి వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చారు. ఆ రోజు ప్రపంచం మొత్తం మీద 24% 24% జీడిపి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని 1947వ సంవత్సరంలో భారతదేశాన్ని వాళ్ళు స్వాతంత్రంగా మనం పోరాడి సాధించుకుంటే ఆ రోజు జీడిపి ఎంత ఉందంటే కనుక 2%గా ఉన్నది.
అంటే 24% ప్రపంచం మొత్తం యొక్క ఆదాయంలో, వ్యాపారంలో మన భాగస్వామ్యం ఉన్నది. 1947కి ఎంత అయిపోయింది? 2% అయిపోయింది. అంటే ఈ భారతదేశం పైన, ఈ ప్రజలపైన, ఈ ధర్మం పైన ఎంత వాళ్ళు అత్యాచారాలు చేశారు, ఏ విధంగా వాళ్ళు దోచుకున్నారని చెప్పి ఈ యొక్క చిన్న గణాంకాల ద్వారా అర్థమైపోతుంది. అయినా సరే భారతదేశంలో 1947 తర్వాత ఎంత ప్రగతి వచ్చిందంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక శాతం యువత ఉన్నటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచంలో ఇంతవరకు 58కి పైగా రకరకాల ధర్మాలు, అంటే వాళ్ళ మతాలు అంతరించిపోయాయి. ఎంత అంతరించిపోయాయంటే ఈ ఇస్లాం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళ దాడి కారణంగా ఈరోజు ఈజిప్ట్లో ఉన్నటువంటి స్థానిక ఈజిప్టులు లేరు, ఈరోజు మెసొపటోమియాలో వాళ్ళు లేరు. ఈ విధంగా ప్రపంచంలో 58కి పైగా దేశాలలో వాళ్ళ స్థానికమైనటువంటి వాళ్ళ భాష లేదు, వాళ్ళ ధర్మం లేదు, వాళ్ళ ఆచార వ్యవహారాలు లేవు. అయినా సరే ఇన్ని వందల వేల సంవత్సరాల పాటు ఈ భారతదేశం పైకి రకరకాల దాడులు చేసినా సరే ఎందుకు ఈ భారతదేశంగా మిగిలింది? ఈరోజు మనం హిందూ సమ్మేళనాన్ని చేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం హిందుత్వము. కాబట్టి ఇంత గొప్ప హిందుత్వానికి వారసులైనట్టు మనం ఈ హిందుత్వానికి గనక కష్టం వస్తే మనమే కాపాడాలి. ఈ హిందుత్వాన్ని రక్షణ, పోషణ, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి పరమ పూజనీయటువంటి డాక్టర్ కేశవరావు బలరాం పంత్ హెడ్గేవార్ అనే వ్యక్తికి స్వాతంత్ర సమరంలో, అంటే 1900 సంవత్సరం నుంచి ఆయన 1925 సంవత్సరం వరకు దాదాపు 25 సంవత్సరాల పాటుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలతో ఆయన పనిచేశాడు. ఎటువంటి సంస్థలతో అంటే ఆ రోజు దేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా బెంగాల్లో యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న నాయకులందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి కనకనం వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళందరితో కలిసి పనిచేయడానికి ఒక విద్యార్థిగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ అనుశీలన సమితితో కలిసి పనిచేశాడు. తర్వాత తిరిగి నాగపూర్కి వచ్చినటువంటి డాక్టర్ కేశవరావు బలరాం పంత్ హెడ్గేవార్ ఏం చేశారు? తిలక్ మహాశయుడితో కలిసి పనిచేశాడు. కాంగ్రెస్లో విదర్భ ప్రాంతంలో చాలా అత్యంత కీలకమైన వ్యక్తిగా పనిచేశాడు. ఆయనకి కొన్ని రకాల అబ్జర్వేషన్ చేశాడు. ఆయన ఎటువంటి అబ్జర్వేషన్ చేశాడంటే మేమందరం కూడా అలంకార ప్రాయమైన హిందువులమే అని చెప్పి వాళ్ళకి భావన కలిగింది. ఎందుకంటే అందరూ కూడా మంచిగా పూజ చేస్తాం, అందరూ కూడా మంచిగా రకరకాల మన హిందుత్వాన్ని ప్రదర్శన చేసేటువంటి వాళ్ళ శారీరకంగా, మానసికంగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ దేశానికి కనుక సమస్య వస్తే మేమందరం కూడా కలిసి పోరాడాలి అని చెప్పి హిందువులు అనుకోకపోవడాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా గమనించారు. ఇలాంటి ఒక సభ జరిగినప్పుడే ఆ సభ పైన నాకులాగా మాట్లాడే వ్యక్తి, విధర్మీయుడైన వ్యక్తి, ఈ ధర్మాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి వ్యక్తి ఏమన్నాడంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వింటున్నారు, ఇందులో హిందువులు ఎవరైనా ఉన్నారా, ఈ హిందువుల్ని దీన్ని హిందూ రాష్ట్రం అని చెప్పేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా అని అంటే కొన్ని వందల మంది ఉన్నటువంటి సభలో ఒక్కరు కూడా పైకి లేయడాన్ని కేశవరావు బలరాం పంత్ చాలా చక్కగా చూశాడు. ఆ సమయంలో అతను లేచి పైకి లేచి ఏం చెప్పాడంటే भाई केशवराव बलराम पंत हेडगेवार बोल रहा हूँ, ये हिंदू राष्ट्र है, ये हिंदू राष्ट्र रहेगा, मैं हिंदू हूँ అని చెప్పి చాలా చక్కగా స్పష్టంగా చెప్పిన తర్వాత ధైర్యంగా మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు ఏమని, అవును ఇది హిందూ రాష్ట్రమే అని చెప్పి. అంటే ఎప్పుడైతే మనకు మన స్మృతిలో నుంచి, మన జ్ఞాపకాల్లో నుంచి మన వైభవం లేకుండా ఉంటుందో, మన చరిత్ర పోతుందో, మన సంస్కృతి యొక్క విలువ తెలియదో, మన పూర్వీకుల యొక్క గొప్పతనం మనం మర్చిపోతామో, అటువంటి సందర్భంలో మనం మనస్సులో ఉన్నటువంటి ఆ గౌరవం తగ్గిపోతుంది, ఆ శ్రద్ధ తగ్గిపోతుంది, ఆ భక్తి తగ్గిపోతుంది. ఎక్కడైతే శ్రద్ధ భక్తి లేకుండా ఉంటాయో అప్పుడు మనం సాహసాన్ని చూపించేటువంటి అవకాశం లేదు. ఇంతకుముందు ధర్మానికి చెప్పినటువంటి 10 లక్షణాల్లో ధైర్యం అనేది చాలా గొప్పదైనటువంటిది, సాహసం అనేది చాలా గొప్పదైనటువంటిది. ఈ ధైర్యము సాహసము లేని కారణంగా, పురుషార్థం లోపించిన కారణంగా ఈరోజు భారతదేశానికి ఎటువంటి సమస్య ఉన్నది అని చెప్పి ఆ రోజు కేశవరావు చూశారంటే స్వాతంత్రం ఈ రోజు కాకపోతే రేపు వచ్చేస్తుంది. అసలు మూల కారణం ఏంటి? మన ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ భారతదేశం పరాయి హస్తగతం కావడానికి అవసరమే ఏ విధంగా అవకాశం కలిగింది అంటే మనలో ఐక్యత లోపించిన కారణంగా,
మనం హిందువులుగా మర్చిపోయిన కారణంగా, మన ధైర్యాన్ని, మన పురుషార్థాన్ని మర్చిపోయిన కారణంగా ఈ విదేశీయులందరూ కూడా ఈ భారతదేశంపైకి వచ్చి వాళ్ళ పెత్తనం చేశారు, వాళ్ళ మతమే గొప్పదని చెప్పారు. కాబట్టి నేను చేయాల్సినటువంటి ఒకానొక పని ఏంటంటే ఈ భారతదేశంలో హిందువులందరినీ కూడా ఒకటిగా చేయాలి, హిందుత్వం యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేయాలి. ఈ హిందుత్వం అంటే దేశము, ఈ హిందుత్వం అంటే ఈ భారత యొక్క శక్తి. ఈ భారత శక్తి కనుక ఎప్పుడైతే వాళ్ళు గమనిస్తారో అప్పుడు మాత్రమే మనం అందరం కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారాలు తీసుకోగలుగుతాము అని చెప్పి చాలా చక్కగా నమ్మి 1925 సంవత్సరం విజయదశమి రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘని పాలనతో ప్రారంభం చేశారు. ఏ విధంగా అయితే కనుక ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్లు ఆ రోజు 1925లో ప్రారంభం చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ ఈరోజు శతాబ్ది ఉత్సవాల్లో అంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం మీద 89,900 శాఖలు జరుగుతున్నాయి. శాఖ అంటే ప్రతిరోజు స్వయం సేవకులు వచ్చి ఆ శాఖలో కలుస్తారు. ప్రతిరోజు ఆ స్వయం సేవకులు వచ్చి ఈ భారత మాత నా తల్లి, ఈ మట్టి నాది, ఈ సంస్కృతి నాది అని చెప్పి చాలా ఈ తల్లి యొక్క గుణగణాలు నేర్చుకుంటూ ఈ తల్లి యొక్క శక్తిని, ఈ తల్లి యొక్క భక్తిని వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా పూజించుకున్నటువంటి ఒకనొక కార్యక్షేత్రము, యజ్ఞక్షేత్రము ఆ శాఖ. ఇంతనగా అంటే మరి ఈ శాఖలో వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? ఈ శాఖలో స్వయం సేవకులు వాళ్ళు ఒక నియమబద్ధంగా ఈ దేశం కోసం, ధర్మం కోసం మేము కలిసి పనిచేద్దామని నిర్ణయం తీసుకున్న వాళ్ళు. గత 100 సంవత్సరాల్లో దేశానికి ఏ విధంగా ఏ అవసరం ఉందో, ఒక తల్లి కనుక ఏ విధంగా అవసరం వచ్చిందో ఆ విధంగా స్వయం సేవకులు ఈ భారత మాతకి ఏ కష్టం వచ్చినా సరే, ఎటువంటి అవసరం వచ్చినా సరే తను మన ధనపూర్వకంగా చివరికి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడేటువంటి, సమర్పణ చేసేటువంటి ఒక కార్యకర్తలుగా తయారయ్యారు. అందుకే ఈరోజు దేశంలో అత్యంత పెద్ద వాలంటీర్ సంస్థ అంటే ప్రపంచం మొత్తం మీద పెద్ద వాలంటీర్ సంస్థ ఏదంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఈ శాఖలు నడిపేటువంటి స్వయం సేవకులు దాదాపు 40కి పైగా దేశంలో ప్రభావవంతమైనటువంటి క్షేత్రాలు నడుపుతున్నారు. ఉదాహరణకి విశ్వ హిందూ పరిషత్ ఉన్నది. దేశంలో స్వామీజీలు, పీఠాధిపతులు, గురువులు రకరకాల హిందుత్వంలో అంశాలు తీసుకొని వాళ్ళ ఆధ్యాత్మిక సాధన చేస్తూ వచ్చారు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఇట్లాంటి శాక్తేయము, అన్ని రకాల శాఖల నుంచి ఉన్నటువంటి వాళ్ళని ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి ఒకానొక ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ చేసింది 1960వ దశకంలో. ఆ కారణంగా ఈ దేశంలో మనందరం కూడా ఏ రకమైనటువంటి శాఖను మనం పాటించినా సరే మనందరం కూడా ఈ భారతీయులము, ఈ హిందుత్వాన్ని మనం కాపాడడానికి ఉన్నాము అని చెప్పి స్వామీజీలందరూ కూడా చాలా చక్కగా వేదిక పైన ఏం చెప్పారంటే ఈ దేశానికి పట్టినటువంటి ఒకానొక సమస్య అంటరానితనం. అంటే అహిందరు పతితోపవే, హిందువులు అన్న వాళ్ళు అసలు వాళ్ళు తప్పు పద్ధతులు కానే కాదు, అంటరానితనం కానే కాదు. ఎందుకంటే మన దేశంలో వ్యక్తిని ఏం చేస్తాం, మనం ఈశ్వరుడు స్వరూపుగా చూస్తాం, ఆత్మస్వరూపుడుగా చూస్తాం. అందుకే శంకరాచార్యులు వాళ్ళు ఒక చండాలుడు ఎదురుగా వచ్చినా సరే ఆయన శివస్వరూపంగా ఆయనకు నమస్కారం చేశారు. అంటే ఈ భారతదేశంలో విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఇంత పెద్ద వ్యవస్థ జరిగింది. ఈ సమిష్టి కృషి కారణంగానే 500 సంవత్సరాలకు పైగా ఎప్పుడైతే మనం జై శ్రీరామ్ అని చెప్పి శ్రీరాముడిని చాలా భక్తిగా పూజిస్తుంటామో ఆ శ్రీరాముడి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఆ రామ మందిరం లేకపోవడం, విధర్మయుడు చింతను బాబరీ మసీదును కట్టుకోవడం, ఆ కారణంగా అక్కడ మన యొక్క ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లింది. ఈ 500 సంవత్సరాల పాటు సాధించలేంది 1960 సంవత్సరంలో స్వామీజీలందరూ కూడా ఏకదాటిన ఒక పిలుపు ఇచ్చిన కారణంగా ఈ దేశము, సమాజంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక్కటై ఈరోజు మనందరం కూడా మన బాలరాముడికి అక్కడ అయోధ్యలో మనం గుడి కట్టుకున్నాం, మనందరం ఈరోజు దర్శనం చేస్తున్నాం. స్వామి వివేకానంద ప్రపంచంలో అందరికీ చాలా చక్కగా తెలుసు. ఇంతకంటే గొప్ప మనిషి ఇంత తక్కువ వయసులో అటు జ్ఞానపరంగా కానీ భక్తిపరంగా కానీ గొప్ప వ్యక్తి లేడు. నాన్ కంట్రవర్షియల్ వ్యక్తి ఎవరంటే కనుక స్వామి వివేకానంద. ఆయన 1897వ సంవత్సరంలో భారతదేశం నుంచి అమెరికాకు బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు కన్యాకుమారిలో ఉన్నటువంటి ఒక రాయి పైన కూర్చొని ధ్యానం చేశాడు. మనం వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పి ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది.
ఆ రాక్ మెమోరియల్ని కట్టడానికి ఆ రోజు ప్రయత్నం చేసినటువంటి అది సాకారం కావడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ఏకనాథ్జీ రాడే వారి తోట ఉన్నటువంటి మిగతా స్వయం సేవకులు. ఇంతేనా అంటే నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి కాశ్మీర్ వరకు బార్డర్స్ అన్నిట్లో కూడా సైన్యంతో సమానంగా కలిసి పనిచేసేటువంటి ధైర్యము, శక్తి, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యవస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క స్వయం సేవకులు. విద్యార్థి విభాగంలో విద్యార్థి పరిషత్తు, సేవా విభాగంలో సేవాభారతి, ధార్మిక విభాగంలో ధర్మజాగరణ, విశ్వ హిందూ పరిషత్ లాంటివి, ఇట్లా వేలాది వందలాది కార్యకర్తల్ని ఇచ్చినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మరి ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఇంత పెద్ద హిందూ సమ్మేళనం పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే మనందరం హిందువులము, ఈ ధర్మానికి కనుక, ఈ హిందుత్వానికి కనుక, ఈ మాతృత్వానికి యొక్క భారతదేశానికి కనుక సమస్య వస్తే ఈ మాతృత్వం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుపెట్టుకొని, ధర్మం యొక్క వైభవాన్ని గుర్తుపెట్టుకొని ఈ భారతదేశంలో రాబోయేటువంటి శతాబ్దిలో హిందుత్వం యొక్క ప్రభావాన్ని, హిందుత్వం యొక్క శక్తిని మనం గుర్తించడంతో పాటుగా మన కుటుంబ సభ్యులు, మన సమాజము, మనం పనిచేస్తున్న ఆఫీసులు, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడంతా కూడా దీనికి విస్తారంగా పనిచేసే అవసరం ఉన్నది. కాబట్టి ఈ శతాబ్దిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనందరం జై బోలో భారత్ మాతాకి. హిందుత్వాన్ని ఎవరు కాపాడతారు? హిందుత్వాన్ని ఎవరు కాపాడతారు? హిందువులే కాపాడాలి. ధర్మాన్ని ఎవరు కాపాడాలి? భారతదేశాన్ని ఎవరు కాపాడాలి? నేను కాపాడుతాను చెప్పాలి. హిందువులు అంటే పక్క వాళ్ళు అయిపోతారు. అంటే మనం రెస్పాన్సిబిలిటీ పక్కన వాళ్ళకి కాదు, ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? నేనే కాపాడుతానని. ఒక్కటే ప్రవహిస్తోంది. విభేదాల గోడలు కూల్చే సమయం ఇది. ఒక్కటిగా నిలబడి చూపించే శక్తి ఇది. హిందువు అనే గర్వం మన అందరిది. ఉందా మనందరిలో? హిందువు అనే గర్వం మన అందరిది. సనాతన మార్గం మన అందరి దారి. ఛత్రపతి శివాజీ కలలు కన్న స్వరాజ్యం అది కేవలం చరిత్ర కాదు, మన బాధ్యత. కులవర్గ భేదాలు దాటి ఒక్కటే శక్తిగా నిలబడాలి మనం. ధర్మ రక్షణ మన లక్ష్యం, సంస్కృతి పరిరక్షణే మన సంకల్పం. చేతులు కలిపితే శక్తి, హృదయాలు కలిపితే మహాశక్తి. ఈరోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం, ఒక్కటే హిందూ సమాజంగా ముందుకు సాగుదాం. జై చిన్న గీతం. అందరము హిందువులం, బంధువులం మనమంతా, అదే కదా మనకు బలం. అందరము హిందువులం, బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. పూచే పువ్వుకి కులముందా, వీచే గాలికి కులముందా, పారే నీటికి కులముందా, పండే చేనుకు కులముందా. హిందూ ధర్మం అందరిది, అంటరాధను తనేరమది. ధర్మ గంగలో స్నానం చేద్దాం, మనకున మలిలం కడిగేద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గా, బుద్ధుడు, హరి అన అకాలుడు, మతాలు ఎన్నో ఉన్నాయి, మానవత్వమునే చాటాయి. కలిసొచ్చిన మన సోదరులా చేరదీయగా కదిలొద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. Dina
తగదచ్చం తామిదదచ్చం తగదచ్చం తగదిగదచ్చం తామిదదచ్చం తగదచ్చం తగదిగదచ్చం నీల మనోహర జాల విభూషణ నిరగజనం జయ భుజంగనస్త నీరజతాగ అధిక మృదుల పద నికటతరంగ తుంగ తాటంగ నృత్తక నృత్తగతాం తగతై తగతగిరియ తగతాకిట తగనక జగ జగనం నం తగచం తగచం జగనగజం యమునా తటాక తుంగతరంగ హిమకర స్థిత రమిత శుభాంగ ఇతస్తతస్కర కరుణాపాంగ యది వర హృదయ సరోరుహ బృందం తిలక తిల్లాన తిలక తిల్లాన తిలక తిల్లాన త్రివిధకిట తిల్లాన తిలక సింధూర అలక శృంగార వదన గంభీర పురగ కల సంచార నంద సుకుమార నవనీత గతి చోర చంద్రమణిహార జలభవతి పుటతీర నంద సుకుమార నవనీత గతి చోర చంద్రమణిహార జలభవతి పుటతీర జయ విజయీ భవనంద కుమార గజ జన పరమానంద కిశోర శరీర నటనానంద గంభీర కరుణార సయుత భావ శరీర దీప్తదా ప్రదీప్తదా తథై దీప్తాంత దీప్తాంతై దీప్తాంత దీప్తాంతై దిమిత దిమిత కిట జను జగు నగనంతరి జగు నగనంతరి దిమిత తాకు దిమిత దిమిత కిట జను బ్రజ కుమార మహిమాలంకృత వనమాలాదురందర కృత కృతాకార తచ్చం తత్తగచ్చం తత్తగత్నం తత్తగుల్లం తత్తాచ్చం తత్తగచ్చం తత్తగణం తత్తగుల్లం తత్తాకు జనం తరి తగకి జనం తరి జనం తరి తగిమిత కిట జను తాకు జనం తరి తగకు జనం తరి జనం తరి తగిమిత కిట జను అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యత ఉద్భవ అద్భుత అద్భుత తాకు జనం తరి తగకు జనం తరి జనం తరి తగిమిత కిట జను అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యత ఉద్భవ అద్భుత అద్భుత తాకు జనం తరి తగకు జనం తరి దివిసుతకాల దివినుతశీల అతిశయ నీల ధృతపదలోల రాకు జనం తరి తగకు జనం తరి జనం తరి తగిమిత కిట జను దివిసుత కాల విదుసుత శీల అతిశయ నీల ధృతపద లోల రాకు జనం తరి తగకు జనం తరి జనం తరి తగిమిత కిట జను తగిమిత కిట దివితాక దివిత కిట దివితాక దివిత కిట దివిత తదా తత్తో తత్తై కిటతగితోం తరిగిట తరిగిట తాకు జనం తరి తగకు జనం తరి జనం తరి తగిమిత కిట జను తగిమిత తయ్య తరిగిట తాగజం అతిశయ సుఖ నిర్మమ బర్వాదజం సరస మోహ మురళీ రవనాథ సకల లోక సమ్మోహన గీత తాకు భిన్న తగ భిన్న తగ తగ తాతే తాంగ తాతే తాంగ దిగు తగ తగ భిన్నం తగ తగ తాతే తాంగ తాతే తాంగ కదంబ కిసలయ మిలిత నూపుర పదం కలిత కృత పాద తాంగ తిల్లాన దిగు తిల్లాన దిగు దిగు తిల్లాన కిటతో కిట నందన కిటతో కిటతో కిటా కిట తరిగిట తా తది తతో తదై తద్యజోగ బంధన భుజంగ శిరశి చరణం చరణం చంద్రమదం కర కంకణ కింకిణి నందనం తద తద దివి జను జను తా తరిల్లా నగ నగ భూషణ తకిట తగట్ట గాయ భుజగర మందస్ నరనర పూజిత పదయుగణ హరి జయ విజయీ భవనంద కుమార వ్రజ జన పరమానంద కిశోర కళీయ నటనానంద గంభీర కరుణార సయుగ భావ శరీర మద మధుకర మధుపదరల సమనయన కమల గల చలన ముని హృదయ మధుచోర చాతుర దయాకర మురారి శ్రీకర మద మధుకర మధుపదరల సమనయన కమల గల చలన ముని హృదయ మధుచోర చాతుర దయాకర మురారి శ్రీకర మద మధుకర మధుపదరల సమనయన కమల గల చలన ముని హృదయ మధుచోర చాతుర దయాకర మురారి శ్రీకర. కాళింగ నర్తనం ఎంత చక్కటి ప్రదర్శన. డోలయాం చల డోలయామరే
पाशपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणान् भवेत्। अस्मद्गुरुभ्यो नमः। जय श्रीराम, जय श्रीराम। అందరూ బాగున్నారా? చక్కని నృత్య ప్రదర్శనలు జరిగాయి. మనస్సుకి ఆహ్లాదం కలిగేట్టుగా మన భారతీయ కళా వైభవం, జగత్తంతా మెచ్చిన కళా వైభవం. ఈ ప్రపంచంలో ఎవరు కళ్ళు తెరవక ముందే మనకి కళలు తెలుసు. ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనకి కళలు తెలుసు. హిందూ సమ్మేళనం అంటూ మనమంతా ఇక్కడ కూర్చున్నాం. మేళనం అంటే కలయిక, సమ్మేళనం అంటే నిలిచి ఉండే కలయిక, స్థాపనం అంటే నిలబెట్టుట, సంస్థాపనం అంటే నిలిచి ఉండేట్టుగా నిలబెట్టుట. అందుకనే భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ, సంస్థాపనం భగవంతుడు స్థాపించిన ధర్మం. ఎవరైనా ఒక్కళ్ళు ఆచరిస్తే చాలట, మళ్ళీ అది ఒక గింజ భూమిలో నాటితే అలా మొలక వచ్చి మళ్ళీ చెట్టు అయి వృక్షమై వేలాది లక్షలాది ఫలాలని ఇచ్చినట్టుగా ఉంటుంది. ధర్మం అంటే అంత శక్తివంతమైనటువంటిది. ఒక్క చోట ఉన్నా మళ్ళీ అది మొలకెత్తి మళ్ళీ దివ్యంగా భవ్యంగా మనందరికీ అందేటట్టుగా స్థాపించిన ధర్మమేదో అది మన సనాతన వైదిక ధర్మము. ధర్మం అంటే మనిషి తయారు చేసుకున్నది కాదు, భగవంతుడు స్థాపించినది. ఇది మనకు అర్థం కావాలి. ఎవరు స్థాపించారు ధర్మాన్ని? భగవంతుడు. ఎక్కడ? రాముడుగా ఆచరించి చూపాడు, కృష్ణుడుగా బోధించాడు. ఏమిటండి ఆచరణ? మనమంతా మాట్లాడుకుంటున్నామంటే ఆ మాటకి వెనకాతల శాస్త్ర ఆధారం ఉండాలి, పెద్దలు ఆచరించిన ప్రమాణం అయి ఉండాలి, భగవంతుడు ఉపదేశం చేసిన మార్గం అయి ఉండాలి. అదే కదా ధర్మం అంటే. అది కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాడు చెప్తే దాన్ని అభిప్రాయం అంటారు, ధర్మం అనరు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడవచ్చు, వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా. అలా మాట్లాడినవన్నీ సత్యాలా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ మనం దానికి సంబంధించిన పరిశీలన చేసుకోవాలి. ఇవాళ సమ్మేళనం అని ఇలా కూర్చున్నాం. ఎందుకండి సమ్మేళనం? మనమంతా కలిసి లేమా? విడిపోయి ఉన్నామా? కలిసి ఉన్నామా, విడిపోయి ఉన్నామా? మేము మనకే తెలియదు. కలిసి ఉన్నామా, విడిపోయి ఉన్నామా? సౌండ్ సరిగ్గా ఉందా? ఏమో ఇక్కడ ఉన్నంతసేపు కలిసి ఉన్నట్టుగానే ఉంటుంది. ఏమో ఎవరికైనా ఒక కష్టం వస్తే మళ్ళీ అందరూ పరుగెత్తుకొని రాగలిగితే అది కలిసి ఉన్నట్టు.
వాడు ఇక్కడ పోతే నాకే, నా పనేదో నేను చూసుకుంటాను అంటే కలిసి ఉన్నట్టు కాదు. కలిసి ఉండడం అంటే భగవంతుడు స్థాపించిన ధర్మము విషయంలో ప్రతి హృదయము స్పందించేట్టుగా ఉండాలి. అలా స్పందించేట్టుగా ఉంటే కలిసి ఉన్నట్టు, పెద్దగా పట్టించుకోనట్టుగా ఉంటే కలిసి లేనట్టు. ఇప్పుడు చూడండి, కలిసి ఉన్నామా? ఎంత పర్సెంటేజ్ ధర్మానికి, దైవ మార్గానికి, దేశానికి ఏమన్నా అయితే ఎంతమంది స్పందిస్తారు, ఎంతమంది ముందుకొస్తారు, ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగి విజయాన్ని సాధించేంత వరకు కొనసాగి నిలబడగలిగే వాళ్ళు ఎంతమంది వెళ్తారు? అలా వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నిజమైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నట్టు, ధర్మానికి కట్టుబడి ఉన్నట్లు. అది సరిగా ఉంటే ఇలా సమ్మేళనాన్ని పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే ధర్మ విషయంలో 100% స్పందించే హృదయాలుంటే సమ్మేళనాలు అక్కర్లేదు. ఎక్కడ లోపం జరుగుతుంది బాగా గమనించండి. ఒక ఐక్యత మనిషికి రావాలి అంటే ముందు ఇది సరిగా పనిచేయాలి, తర్వాత ఇది సరిగా పనిచేయాలి. ఏమిటండి? ముందు జ్ఞానము ఇక్కడ ఉండాలి ఆ విషయం పట్ల. రెండవది దానికోసం హృదయ వికాసం అంటారే. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏదైనా చేస్తున్నాం, ఎలా చేస్తామండి? ప్రేమతోనా, ఇష్టంతోనే, బాధ్యతతోనే, అంతే కదా? బాధ్యత, ప్రేమ, ఇష్టము, ఈ 3 ఉంటాయి. ఎందుకని? వాళ్ళు మన పిల్లలు, మన కుటుంబం కనుక కొద్దిగా భావ వైశాల్యం కలిగిన వాళ్ళకి వాళ్ళ కుటుంబమే వాళ్ళదనిపించదు. ఈ సమాజం అంతా నాది అనిపిస్తుంది, ఈ దేశం నాది అనిపిస్తుంది, ఈ ప్రపంచమంతా భగవంతుడిది కనుక, నేను భగవంతుడి భక్తుడి కనుక, ఈ ప్రపంచమంతా భగవత్ సంబంధం కలిగి ఉన్నది కనుక ప్రపంచం కూడా నాదే అనిపిస్తుంది. విశ్వమంతా భగవంతుడి రూపం. భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూపముగా భగవంతుడు అందరికీ నేనే విశ్వరూపుణ్ణి అని చూపించాడు కనుక విశ్వంలో మనం కూడా భాగం కనుక విశ్వమంతా నాదే అనిపిస్తుంది. అందుకని సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనగలిగే ఒక విశాల హృదయం కలిగినటువంటి జాతి ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది సనాతన వైదిక జాతి, సనాతన వైదిక ధర్మము. ఏ మతము సర్వే జనా సుఖినో భవంతు అనగలదేమో చూడండి. స్వజనాః సుఖినో భవంతు, సర్వే జనాః కాదు. ఏమండి? ఇప్పుడు అందరూ బాగుండాలి అనుకునేది గొప్పదా? మిగతా వాళ్ళంతా ఏమన్నా కానివ్వండి, మాకు అక్కర్లేదు, ఇంకా లేకుండా ఉంటే ఇంకా మంచిది, మేం బాగుండాలి అనుకునేది మంచిదండి? తెలియాలి, అర్థం తెలియాలి, జీవించే జీవనానికి అర్థం తెలియాలి. ఎక్కడ తెలుస్తుంది? మహాభారతం ఎంతమందికి తెలుసును? ఏం జరిగిందండి మహాభారతంలో? పాండవులు 5, కౌరవులు 100 మంది. చిన్నప్పటి నుంచి కూడా కౌరవులు పాండవులని ఓర్చేవాళ్ళు కాదు.
వాళ్ళ ఉనికి కూడా వాళ్ళకి నచ్చదు. కోపం, ద్వేషం, పగ, ఈర్ష్య, అసూయ ఇన్ని ఉన్నాయి. ఎవరి పట్ల? పాండవుల పట్ల, కౌరవులకు ఉన్నాయి. కానీ కలిసే ఉన్నారండి. ఎన్నిసార్లు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు కౌరవులు పాండవులని. చేశారా? తప్పించుకున్నారు, బయటపడ్డారు, రక్షింపబడ్డారు, కష్టాలు అనుభవించారు, ఓర్చుకున్నారు. చివరికి యుద్ధం జరిగింది. యుద్ధం మొదట్లోకి వచ్చి అర్జునుడు కూర్చున్నాడు. అయ్యో వీళ్ళంతా నా వాళ్ళే, వీడన్నా, వీడు తమ్ముడు, వీడు తాత, మనవడు, తండ్రి, ఇలా దుఃఖపడ్డాడు. నేను యుద్ధం చెయ్యను అని ధనుర్బాణాలు కూడా కింద విడిచారు. అప్పుడు ప్రారంభం చేశాడు మనవాడు ప్రబోధం. ఏం చెప్పాడు? అర్థం కావాలి, ఇది మన జాతికి అర్థం కావాలి. రామభక్తి, కృష్ణభక్తి, శివభక్తి ఉంది. శక్తి ఏది? శక్తి ఏది? భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు కదా. భక్తి ఉంటే ఒక దగ్గర ఆగిపోతుంది. తోడే ఉండాలి, శక్తి కూడా ఉండాలి. ఏమండి? ఎవరు మనందరికీ శక్తి? భగవంతుడే శక్తి. భక్తి కలిగిన పాండవులకి భగవంతుడైన కృష్ణుడు శక్తినిస్తూ వెంట ఉన్నాడు. ఊరికే ఉండలేదు. వాళ్ళు ఏం చేయాలో చెప్పారు. చెప్పాడా లేదా? ఏం చెప్పాడండి? ఒక్క విషయం బాగా గమనించండి. ఇవాళ ప్రపంచాన్నంతా చికాకు పరుస్తున్నటువంటి ఎన్నో దేశాలు కానివ్వండి, యుద్ధాలు జరుగుతున్నాయా లేవా? మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, అవునా? అశాంతిని, ఎంతో ప్రజాహింసని కలిగినట్టుగా ఇవాళ లోకంలో జరుగుతుంది కదా. అవన్నీ ఏం నేర్పుతున్నాయండి దేశానికి, ప్రపంచానికి? ఒకసారి ఆలోచించారు. ఇదే చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. ఏమని? అర్జునుడు ఎవరి కోసమైతే దుఃఖించాడో ఆ దుఃఖపడే వాళ్ళ విషయంలో ఏమయ్యా, ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు మారుతారా? నీ మీద ప్రేమను కురిపిస్తారా? నిన్ను అర్థం చేసుకోగలుగుతారా? నిన్ను ఆదరిస్తారా? వాళ్ళతో నిన్ను ఉండనిస్తారా? వాళ్ళ ప్రేమను నీకు పంచుతారా? దీనికి దేనికి అర్జునుడి దగ్గర సమాధానం లేదండి. ఉన్నదా? లేదు. ఇవాళ కాదు, అదేదో సినిమాలో అంటారు కదా, ఒకసారి వస్తాను కొడతాను, శ్రీమంతుడు సినిమా, మళ్ళీ వస్తాను మళ్ళీ కొడతాను, మళ్ళీ వస్తాను. ఎన్నిసార్లు ఇలా కొట్టడం? మేము బతికేటప్పుడు. ఇది సారాంశం. ఎన్నటికీ మారడు రావాడు. ప్రేమ లేని వాడితో కలిసి ఉండొచ్చా? ఏమండి? జ్యోతిష్యం కదా, మాకు చాలామంది వస్తారు. పెళ్ళై 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది, 2 పిల్లలయ్యారు, ఒక్కరోజు కూడా ప్రేమ చూపించలేదట భర్త. ఏం చేయాలనే వచ్చింది. ఏం చెప్పాలి చెప్పండి? ప్రేమ లేని చోట ఎవరన్నా ఉండగలుగుతారండి? సహనం ఎన్నాళ్ళు? సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఎన్నటికీ ప్రేమ పుట్టని చోట వట్టిపోయిన భూమి అంటారండి. తెలుసునా మీకు? ఆ భూమిలో ఎంత మొలకలు వేసినా, ఎన్ని గింజలు వేసినా, ఎంత మంచి గింజలు వేసినా మొలకలు రావండి. అలాంటి దాంట్లో వ్యవసాయం చేద్దామని ఎవరన్నా వెళితే వాడిని ఏమనాలి? ప్రేమ లేని చోట ఆనందం ఎప్పుడూ ఉండదండి. కనుక
మన దేశంలో మనని ప్రేమించలేని స్థితి ఎప్పుడైతే మనం చూస్తున్నామో, అది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అంశాలని మనం గట్టిగా చదువుకున్నట్లయితే, కర్తవ్యం మనకెవరు చెప్పక్కర్లేదండి, మన గ్రంథాలే చెప్తున్నాయి. ప్రాబ్లం ఏమిటో తెలుసునండి. ఇవాళ మీరు గమనించండి, అందరూ వాళ్ళ ప్రార్థనా స్థలాలలో మత గ్రంథాలని వింటారు, చెప్తారు. అక్కడ అంటే అందరి ప్రార్థనా స్థలాలు వాళ్ళ గ్రంథములలో ఉండే విషయములను వాళ్ళకు అందిస్తున్నాయి. అవునా కదా? సత్యమేనా కదా ఇది? మరి మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళి ఉంటారు కదా? అదేమిటండి రోజు వెళ్తామండి. మరి ఎప్పుడైనా ఒక భగవద్గీత శ్లోకం నేర్పించారండి ఆలయంలో? ఒక రామాయణంలో ఉండే మానవ జాతికి కావలసిన నీతిని బోధించారండి ఎప్పుడైనా ఆలయంలో? ఒక మనిషి భక్తి మార్గంలో ఎలా నడవవచ్చో తెలిపారండి మీకు ఎప్పుడన్నా? ధర్మానికి ఆటకం వస్తే నువ్వు ఎలా స్పందించాలో చెప్పారండి ఎప్పుడన్నా? ఆధ్యాత్మిక వికాస కేంద్రములుగా ఉండవలసినటువంటి ఆలయాలు టేబుళ్ళు, కుర్చీలు, లెక్కలు ఆర్థిక వికాస కేంద్రాలై కూర్చున్నాయి. ఎక్కడ మన ధర్మాన్ని బోధించగలిగే, బలంగా అందించగలిగే స్థితి లేదు, కనపడటం లేదు. ఇది పెద్ద లోపం. లోపం ఉందా లేదా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చెవిటి పెట్టండి తల్లి. ఒక్క ప్రశ్న అడుగుతాను. మనందరం ఆచరించవలసినది ఏమి? ధర్మమా అధర్మమా? గట్టిగా. ప్రసాదం రెడీగా ఉన్నాయి అయ్యా, చెప్పండి గట్టిగా. ధర్మము కదా. ఏం ఆచరించాలి? ధర్మాన్ని కదా. ధర్మం అంటే ఏమిటి? ఒక్కడు సమాధానం చెప్పండి చాలు. ధర్మాన్ని ఆచరించాలి కదండి. ధర్మం అంటే ఏమిటి? పొరపాటున ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమండి మీరందరూ ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలి, ఆచరించాలి, ఆచరించాలి అంటున్నారు కదా, ఇంతకీ ధర్మం అంటే ఏమిటండి అని ఎవరైనా పొరపాటున మీ పిల్లవాడే అడిగాడు అనుకోండి, క్లియర్ కట్ ఆన్సర్ ఇవ్వాలా వద్దా? ధర్మాన్ని నిరూపించి చూపించాలా వద్దా? వివరించి చెప్పాలా వద్దా? అర్థం చేయించాలా వద్దా? మరి ఇవన్నీ చేయాలంటే చెప్పటానికి మనకి ధర్మం అంటే ఏమిటో తెలియాలి కదా. చాలామందిని అడిగాము ఈ ప్రశ్న, ఏమంటే ధర్మం అంటే ఏమిటండి, దేన్ని ధర్మం అంటారు? దానికి ఒక వివరణ ఉంటుందా లేదా? ఉండదా? నిర్వచనం ఉండదా? ఏమిటి ధర్మం అంటే? ఇది ప్రాబ్లం, వేరే ప్రాబ్లం ఏం లేదు. అందరూ ధర్మాన్ని ఆచరించాలంటారు. ఇంతకీ ధర్మం అంటే ఏమిటి అంటే ఒక్కడు సమాధానం చెప్పరు. విషయమే తెలియనప్పుడు ఆచరించేది ఎట్లాగా? ఎలాగా ఆచరించేది? చెప్పుకుందామా మరి? ఈ 2-3 తలకాయలే ఊగినాయండి, మిగతా తలలు ఊగలేదు. చెప్పుకుందామా ఎప్పుడన్నా? మాట వినిపిస్తుందా? మరి హృదయం ఉంది కదా, మనస్సు ఉంది కదా, స్పందించాలి కదా. ధర్మం గురించి చెప్పుకుందామండి. ఎందుకు తలలో పట్టలేదో నాకు తెలుసండి. ఎంత అయింది టైం? ఆల్రెడీ 9:40 అయింది. నేను వచ్చినప్పుడు ఆ చివరి దాకా అందరూ కూర్చున్నారండి. అంటే ఎవరికైనా ఓపిక ఉండాలి కదా. ఆలస్యంగా ప్రారంభమైంది. ఈయన గారేమో ఇప్పుడు వచ్చి కూర్చొని ధర్మం గురించి చెప్పుకుందామా 9:40 అయితే. అందుకని తలలు ఊపట్లేదు. అందరు మంచివాళ్ళండి, నిజంగా వినాలనే ప్రేమ శ్రద్ధ కలిగిన వాళ్ళే, కానీ సమయం కూడా చూసుకోవాలి కదా పాపం. ధర్మం గురించి నేను ఇప్పటికీ కొన్ని లక్షల మందిని అడిగాను, ఎవ్వరూ స్పష్టమైన ఆన్సర్ చెప్పలేదు. ధర్మాన్ని ఆచరించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది వినటమే తప్ప ధర్మ అర్థం తెలియకుండా మన బతుకులు సాగిపోతున్నాయి. బతుకులే కాదు, తరాలు సాగిపోతున్నాయండి. ధర్మము యొక్క విషయాన్ని స్పష్టంగా తెలిసిన వాళ్ళెవరు?
మామూలుగా ఉండరు. దాన్ని బాగా ఇక్కడ పట్టించుకుంటే సరిపోదు, ఇక్కడికి చేరితే మామూలుగా ఉండబుద్ధి అవ్వదు. ఏదో చెయ్యాలి, ఇంత గొప్ప ధర్మంలో నేనున్నాను, నేను దాన్ని ఆచరించాలి, 10 మందికి అందించాలి, ఆ యొక్క గొప్ప ఫలాలని లోకానికి విస్తరింపజేయాలనే కోరిక, ప్రేమ, తపన, ఆరాటము, నిరంతర పోరాటము మనిషి హృదయంలోకి చేరుతుంది. అలా చేరిన మనిషి ఎంత గొప్పగా ఎదగగలరు. 101 సంవత్సరాలైంది మన సంస్థ స్థాపించి, డాక్టర్ గారిలాగా ఎదగగలిగే స్థితి ధర్మం యొక్క అర్థాన్ని బలంగా తెలిసిన వాళ్ళకి ఆ ఆరాటం వస్తుంది. ఆ ఆరాటంలో గొప్పగా పట్టుకున్నటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే మన డాక్టర్ గారు. మరి వారికి మార్గదర్శకం ఏమిటి? సనాతన హిందూ ధర్మమే, సనాతన వైదిక ధర్మమే, ఇంకొకటి కాదు. కనుక అటువంటి ధర్మ మార్గంలో ఇవాళ కొన్ని కోట్ల మంది, లక్షలు కాదు, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నారంటే ధర్మాన్ని అర్థం చేసుకున్న ఒక వ్యక్తి స్థాపించిన సంస్థ ఇంత గొప్పగా ఉంటే, మనందరం కూడా ధర్మం యొక్క అర్థాన్ని, మూలాన్ని, బలాన్ని తెలుసుకుంటే ఇంకా ఎంత గొప్పగా నడవగలుగుతాం. మరి ఏం చేయాలి దీని గురించి? సమయం లేదు కనుక 2-3 నిమిషాల్లో పూర్తి చేస్తున్నా. ఏం చేయాలి దీని గురించి? చేయాలా వద్దా? ఇప్పుడు తెలుసుకోవాలా వద్దా? ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆలయాలు ఉన్నాయండి మనకి? ఉన్నాయా? ఆలయ నిర్వాహకులు ఉన్నారా? ఆలయానికి వెళ్ళే భక్తులంతా ఉన్నారా? ఏం చేయాలి? ప్రతి వారమునకు ఒక రోజు ఒక సమయాన్ని పెట్టుకొని, ఆ సమయంలో సనాతన వైదిక ధర్మము యొక్క స్పష్టమైనటువంటి అంశములను తెలుసుకోవడము, ధర్మము యొక్క వ్యాప్తి ఏ స్థాయిలో లోకంలో జరుగుతుందో తెలుసుకోవడము, సనాతన వైదిక ధర్మానికి కలిగే నష్టం ఏమిటో తెలుసుకోవడము, దానికి సరిచేయటానికి కృష్ణుడు బోధించిన మార్గం ఏమిటో తెలుసుకోవడము. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి. వాళ్ళిద్దరుంటే ఏం జరుగుతుందండి? వినేవాడు, చెప్పేవాడు, ఆచరించేవాడు, అనుగ్రహించేవాడు, అంతే కదండి. ఎవరి అనుగ్రహం ఉండాలి మనకి? భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఆచరించే కలిగే హృదయం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. మనం అర్జునులం, ధర్మాన్ని బోధించినది భగవంతుడు. ఇంతే, సింపుల్. దాన్ని సరిగ్గా పట్టుకోగలిగితే, తెలుసుకోగలిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శివాజీ అవుతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డాక్టర్ గారి లాంటి బలమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు అవుతారు. ఇది ధర్మానికి ఉండే శక్తి. ధర్మమే మూలము. ఎన్ని దేశాలు భారతదేశం మీదికి దండయాత్ర చేసినప్పటికీ ఇవాళ వాళ్ళందరినీ పారద్రోలి మనం నిలిచి ఉన్నామంటే ఏ బలం? భారతదేశానికి ఏది బలం? మాట్లాడరు ఏమండి? ధర్మమే బలం. యతో ధర్మస్తతో జయ. ఈ విజయానికి మూలం ధర్మమే. కనుక ధర్మం ఉంది కనుకనే మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం. ధర్మం మీద ప్రేమ ఉన్నది కనుకనే. కానీ ప్రేమ ఉంది, విషయ అవగాహన లేదు. ఏం చెయ్యాలో, ఎప్పుడు స్పందించాలో, ఎక్కడ స్పందించాలో, ఎలా స్పందించాలో, ఎవరి కొరకు స్పందించాలో, దేనికి స్పందించాలో తెలియదు. కానీ ధర్మం మీద ప్రేమ ఉన్నది. స్పష్టమైన ఈ అంశాలన్నీ ఎప్పుడు తెలుస్తుంది? ధర్మం కొరకు బోధించిన భగవంతుడు నీ కర్తవ్యమేమిటో అని స్పష్టంగా వివరించాడు భగవద్గీతలో.
దాన్ని పెద్దల ముందు కూర్చొని వింటే తెలుస్తుంది. వినాయక నవరాత్రులు చేస్తాం, ఆయన కష్టపడి రాసిన భగవద్గీతను ముట్టుకోము. ఏం ప్రేమో అర్థం కాదు. ఎవరి కోసం రాశారో తెలియదు. మనందరి కోసం కదండి. మనం బాగుపడాలని పిచ్చిరాతలు ఏం రాయరే, ఆయన మహానుభావుడు కదండి. ఆయన కష్టపడి రాసిన భగవద్గీత ఎవరి కొరకండి? మన కొరకు కదా. వేదవ్యాస మహర్షి చెప్తే రాసింది. మరి నవరాత్రులు చేస్తారు, భగవద్గీత 18 అధ్యాయులు, రోజు 2 అధ్యాయులు చదివితే అది కదా ఆయనకి ఆనందం. ఉండ్రాళ్ళు గట్రా ఆనందం కాదు ఆయనకి. లోకమంతా బాగుపడాలని 1,00,000 శ్లోకాల మహాభారతం రాస్తే దాంట్లో మణిరత్నంలాగా వెలిగేది భగవద్గీత. నువ్వు నిజంగా వినాయకుడి భక్తుడివైతే వినాయక నవరాత్రుల్లో ఆయన ముందు భగవద్గీత పెట్టి, ఏ మహానుభావ లోకమంతా బాగుపడాలని రాసావటయ్యా, నువ్వు ఎంత మంచివాడవయ్యా అని ఆయన ముందు కూర్చొని చదవండి, ఆయన ఆనందపడతాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, అందరూ అధర్మ తత్వం నశించేట అంత బలంగా అంటే మిగతా 3 పదాలు చెప్తాను, లేకుంటే ఒకటే చెప్పి ఆపేస్తాను. సత్యము, దానము, దయా, శౌచము. ఈ 4 యొక్క తత్వం తెలిసి ప్రవర్తిస్తే అధర్మము, ధర్మాన్ని చూస్తే అధర్మానికి ఇది పడుతుందండి. అంటే ఈ మాత్రం చెప్తే అర్థం కాదని చెప్తున్నా. ఎంత బలంగా ఉంటుందో అప్పుడు ఈ 4 అర్థం, పదాలు తెలిస్తే అర్థం తెలిసినట్టండి. ఇప్పుడు మీరు ఇక్కడ కనబడ్డారు, మనకి పేరు తెలియదా, వారి గురించి ఏం తెలియదా? తెలుసుకుంటే కదా. ఇప్పుడు మీరున్నారు మహానుభావులు, ఇంతదాకా చక్కగా చెప్పారు. తెలుసుకుంటే కదండి ఏదైనా. పేరు తెలిస్తే సరిపోదు, వివరాలన్నీ తెలియాలి. అట్లా సత్యం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, దయ అంటే ఏమిటి, శౌచం అంటే ఏమిటి, ఈ ధర్మస్వరూపము యొక్క తత్వాన్ని మనిషి పట్టుకుంటే ఆ మనిషికి ఎదురుండదు మన డాక్టర్ గారి లాగా. అలా ఉంటుంది. అర్థమైందా? కనుక ఆలయం కేంద్రంగా వారానికి ఒక రోజు 6:30 నుంచి 7, లేదు 7 నుంచి 7:30 ఒక మంచి జ్ఞానాన్ని బోధించే ఆచార్యులని అయ్యారండి స్వామి. ఈ అడ్డమైన వృధా ఖర్చులు తగ్గించుకొని నిష్ప్రయోజనమైన దేవుడి కోసం లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ధర్మ వ్యాప్తి శూన్యం. ఏమండి, అవునా కదా? హడావుళ్ళు అస్సలు మామూలుగా కాదండి. దుఃఖం అనిపిస్తుంది. అయ్యయ్యో, దేవుడి కోసం ఇంత ఖర్చు పెడుతున్నారే, ధర్మ జ్ఞానం వీళ్ళకి అందట్లేదే అని బాధ అవుతుంది మాలాంటి వాళ్ళకి. కనుక వృధా ఖర్చులన్నీ ధర్మ విస్తారం కొరకు, ధర్మ విజ్ఞానం కొరకు ఒక మంచి ఆచార్యులను పిలుచుకొని, అయ్యా ధర్మాన్ని మాకు బోధించండి, ఒక్క అరగంట, ఒక్క సీరియల్ పక్కన పెడితే చాలండి, మంచి ధర్మం వస్తుంది మనకి. అమ్మో, అటు ఇటు పోయి సీరియల్కి పెట్టారా, కష్టం అండి. మేము 4-5 సీరియల్ చూడకుండా మాకు నడవదండి. అందరూ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా బుద్ధిమంతులు అనుకోండి, సీరియల్ అంతా చూసేవాడు కాదేమో. కానీ ఒక్క అరగంట ఎన్ని వారాలండి సంవత్సరానికి? 52, 54 కూడా ఉంటాయి. 50 వేసుకోండి. 50 అరగంటలు ఎంతండి? 25 గంటల ధర్మ విజ్ఞానం కలిగిన వాళ్ళు. గురువుగారు రాలేదండి, పర్లేదు నేను చెప్పేస్తానని ఎక్కుతారు. పర్లేదండి నేను చెప్తాను. 25 గంటలు జ్ఞానం తీసుకున్నాక ఒక అరగంటే మాట్లాడుకున్నాం. ఇప్పుడు విషయం తెలిసిందా లేదా? కొంత అయినా ధర్మం కావాలనేవాడు భగవంతుడు బోధించిన ధర్మాన్ని తెలుసుకుంటేనే నువ్వు ముందుకు నడవగలవని క్లారిటీ వచ్చింది కదా మనకు. ధర్మం అంటే వేదమూలము, వేదము భగవంతుడి స్వరూపము. కనుక ధర్మ విజ్ఞానము ఎప్పుడైతే మనం పొందుతామో కర్తవ్యం తెలుస్తుంది. కర్తవ్యం తెలిసిన రోజు నడక తెలుస్తుంది. నడక తెలిసిన రోజు ఆ నడిచే మార్గం విజయవంతమై ఐశ్వర్యవంతమై సమస్త దేశ ప్రపంచానికి భారతదేశం విశ్వ గురువుగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఇదే ధర్మము యొక్క శక్తి. ఈ ధర్మము పాటించే వాళ్ళు ఉన్నంత వరకు 100 మంది అధర్మపరులైన కౌరవులున్నా చాలు, 5గురు ధర్మపరులైనటువంటి పాండవులుంటే చాలు,
ఎవరు నశిస్తారు? కౌరవులు. అధర్మం నశిస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఇదే ధర్మానికి ఉండే శక్తి. సంఖ్యాబలం కాదు, గుండె బలం, ధర్మబలం ఉంటే చాలు, తప్పనిసరిగా విజయం కలుగుతుంది. అదే భారతదేశానికి శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. రామో విగ్రహవాన్ ధర్మ. ఇది మన మూలం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారత్ మాతా की, गो माता की, तुलसी माता की, गंगा माता की, గీతా మాతా की. అందరూ మాతలే అంతే. తల్లికి నమస్కారం చేస్తే విజయం. జై శ్రీరామ్ అండి. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత, మంగళాశాసనములు. అలాగే ఇక్కడికి వచ్చి ఇంత ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సౌభాగ్యములు లక్ష్మీ అమ్మవారు ప్రసాదించుగా. కానీ మనస్ఫూర్తిగా మంగళాశాసనం మా ఆచార్యుల తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. స్వస్తి.